హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టులో ఎస్ఎస్సి జైస్వాల్ మాత్రమైతే చరిత్ర సృష్టించడం జరిగింది. 51 ఏళ్ల తర్వాత రికార్డుని అయితే బద్దలు కొట్టడం జరిగింది. అసలు ఎస్ఎస్సి జైస్వాల్ క్రియేట్ చేసిన రికార్డు ఏంటిది? అదేవిధంగా కేఎల్ రాహుల్ మాత్రం అయితే ఇంగ్లాండ్ గడ్డపైన అరుదైన రికార్డు అయితే నెలకొల్పడం జరిగింది. ఆ రికార్డు ఏంటి? 2 రికార్డుల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ ఇండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనైతే 4వ టెస్ట్ అయితే ఆడుతుంది మాస్టర్ వేదికగా. A1 అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 264 పరుగులు అయితే చేసింది 4 వికెట్ల నష్టానికి. అయితే ఇందులో వచ్చేసరికి ఎస్ఎస్సి జైస్వాల్ అదేవిధంగా సాయి సుదర్శన్ అయితే హాఫ్ సెంచరీతోనే ఆకట్టుకోగా కేఎల్ రాహుల్ వచ్చేసరికి 46 రన్స్తో అయితే ఆకట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ క్రీజ్లో వచ్చేసరికి రవీంద్ర జడేజా 19 పరుగులు, అదేవిధంగా శార్దుల్ ఠాగూర్ వచ్చేసరికి 19 పరుగులతో అయితే క్రీజ్లో ఉండడం జరిగింది. రెండో రోజు టీమిండియా ఎలా రాణిస్తే ఏ విధంగా రాణిస్తే అయితే చూడాలి. అయితే ఇదే మ్యాచ్లో వచ్చేసరికి మన కేఎల్ రాహుల్తో పాటు ఎస్ఎస్సి జైస్వాల్ మాత్రం అయితే కొన్ని అరుదైన రికార్డులు అయితే నెలకొల్పడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఎస్సి జైస్వాల్ విషయానికి వచ్చినట్లయితే ఎస్ఎస్సి జైస్వాల్ ఈ మ్యాచ్లో మాత్రం అయితే అద్భుతంగా అయితే రాణించడం జరిగింది. తొలి వికెట్కు కేఎల్ రాహుల్ అదేవిధంగా ఎస్ఎస్సి జైస్వాల్ మధ్య 94 పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. ఇద్దరు కలిసి ఇది హైయెస్ట్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ గడ్డ పైన ఇద్దరు కలిసి ఒక రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది. అయితే ఎస్ఎస్సి జైస్వాల్ వచ్చేసరికి ఈ మ్యాచ్లో 107 బంతుల్లోనే 10 4లు ఒక సిక్సర్తో 58 పరుగులు అయితే చేయడం జరిగింది. 58 పరుగులతోనైతే 51 ఏళ్ల తర్వాత రికార్డ్ని అయితే బద్దలు కొట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఈ పిచ్ పైన చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో ఒకే ఒక ప్లేయర్ మాత్రం అయితే హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సునీల్ గవాస్కర్ వచ్చేసరికి 1974లో వచ్చేసరికి మాన్స్టర్ వేదిక 101 పరుగులు అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగి ఏ ప్లేయర్ కూడా హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేయలేదు. ఆ తర్వాత చూసుకుంటే ఎస్ఎస్సి జైస్వాల్ మాత్రమే 4వ టెస్ట్లో హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. 51 ఏళ్ల తర్వాత ఈ రికార్డ్ని అయితే బద్దలు కొట్టడం చెప్పుకోవచ్చు ఎస్ఎస్సి జైస్వాల్ మాత్రమైతే. ఎస్ఎస్సి జైస్వాల్ వచ్చేసరికి మరో రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన జాబితాలో ఎస్ఎస్సి జైస్వాల్ మాత్రమైతే సెకండ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. అది టెస్టుల్లో చూసుకుంటే ఇప్పటి వరకు టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన జాబితాలో చూసుకుంటే రాహుల్ ద్రావిడ్ కేవలం 15 ఇన్నింగ్స్లో అయితే 1000 పరుగులు అయితే పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్ఎస్సి జైస్వాల్ 16 ఇన్నింగ్స్లో అయితే 1000 పరుగులు అయితే అందుకోవడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే అజారుద్దీన్ వచ్చేసరికి 16 ఇన్నింగ్స్లో అయితే 1000 పరుగులు అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే తక్కువ ఇన్నింగ్స్లో 1000 పరుగులు అందుకున్న రెండో బ్యాటర్గా అయితే ఎస్ఎస్సి జైస్వాల్ అయితే రికార్డ్ని అయితే నెలకొల్పడం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది ఇలా ఉంటే కేఎల్ రాహుల్ కూడా ఇంగ్లాండ్ గడ్డ పైన ఒక అరుదైన రికార్డ్ని అయితే నెలకొల్పడం జరిగింది. కేఎల్ రాహుల్ వచ్చేసరికి ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్ట్లో 98 బంతుల్లోనే 4 4లతోనే 46 పరుగులు అయితే చేయడం జరిగింది. 46 పరుగులతోనైతే ఒక రికార్డ్ని అయితే కేఎల్ రాహుల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇంగ్లాండ్ గడ్డ పైన 1000 పరుగులు పూర్తి చేసిన 5వ బ్యాటర్గా అయితే కేఎల్ రాహుల్ అయితే రికార్డ్ని అయితే నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా విదేశీ గడ్డలపైన 1000 పరుగులు పూర్తి చేసుకున్న రెండవ బ్యాటర్గా కూడా కేఎల్ రాహుల్ అయితే రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ గడ్డ పైన అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల లిస్టులో చూసుకుంటే మొట్టమొదటి ప్లేస్లో వచ్చేసరికి రాహుల్ ద్రావిడ్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 1950 పరుగులు అయితే చేయడం జరిగింది. అగ్రస్థానంలో అయితే కొనసాగుతున్నాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ వచ్చేసరికి 1575 పరుగులతో అయితే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఆ తర్వాత థర్డ్ పొజిషన్లో సునీల్ గవాస్కర్ 1352. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చేసరికి 1033 పరుగులు ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే కేఎల్ రాహుల్ 1000+ పరుగులతోనైతే 5th పొజిషన్లో అయితే కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ బ్యాటర్లో వచ్చేసరికి ఇంగ్లాండ్ గడ్డ పైన 1000 పరుగులు పూర్తి చేసిన జాబితా మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే 4వ టెస్ట్లో టీమిండియా మాత్రమైతే దాటిగా బ్యాటింగ్ అయితే ఆరంభించడం జరిగింది. మొదటి రోజు మాత్రం అయితే పూర్తి ఆధిపత్యం అయితే చెలాయించిందని చెప్పుకోవచ్చు. మరి మొదటి రోజు ఎన్ని రికార్డులు అయితే నెలకొల్పడం జరిగింది, మరి రెండో రోజు వచ్చేసరికి ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతాయి అనేది అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.